నాంపల్లి గుట్ట. ఇది మా ఇంటి దైవమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. ఇది ఎక్కడ ఉందంటే కరీంనగర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో మరియు శ్రీ వేములవాడ రాజన్న టెంపుల్ నుండి జస్ట్ 4.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ దేవుడు స్వయంభుగా గుట్టపైన అయితే వెలిసి ఉన్నారు. ఈ ఆలయానికి 600 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని శ్రీ రాజరాజ నరేంద్రుడైతే కట్టించారు. గుట్ట ఎక్కడానికి చాలా మెట్లయితే ఉన్నాయి. పాతకాలంలో గుట్టకే మెట్లయితే చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ మా పెద్ద పాప గుట్టకు చెక్కబడిన మెట్ల మార్గం ద్వారానే పైకైతే ఎక్కింది. చూడండి, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే సంతానం లేని వారు వారి మొక్కులు చెల్లించుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడ స్థల పురాణం అయితే చెబుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి రాజరాజ నరేంద్రుడు కట్టించిన టెంపుల్ అయితే శిథిలమయ్యింది. దీన్ని మళ్ళీ నూతనంగా అయితే నిర్మించారు. ఈ టెంపుల్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే స్వామివారు ప్రకృతి మధ్యలోనే కొలువై ఉన్నారు. చుట్టూ కొండలు మధ్యలో స్వామివారు చూడటానికి మనసుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మా చిన్న పాప పుట్టు వెంట్రుకలు కూడా తీసి ఆ స్వామివారి మొక్కులైతే చెల్లించుకున్నాము. ఇక్కడ సాక్షాత్తు ఆ స్వామివారే నాతో అయితే హారతి పాట పాడించుకున్నారు. ఇది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతమందికి దక్కుతుంది చెప్పండి ఇలాంటి అదృష్టము? మనం కొన్నిసార్లు కావాలని ప్రయత్నించినా జరగదు. మనం తలిచింది కాదు, దైవ నిర్ణయం మాత్రమే జరుగుతుంది అనేదాన్ని మాత్రం నేను బలంగా నమ్ముతాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి